ఏదైనా ఒక పని చేసుకుందాం అనుకున్నప్పుడు వెంటనే చేయాలని మోటివేషన్ రాదు ఎవరికి. ఏవో మోటివేషన్ వీడియోలు చూస్తాము, కాసేపు మోటివేషన్ ఉంటుంది, ఒక గంట సేపు అరగంట సేపు. అఫ్కోర్స్ ఈ వీడియో విన్న తర్వాత కూడా మీకు అరగంట సేపు గంట సేపు అనిపించవచ్చు. ఆ తర్వాత మెల్లమెల్లగా మోటివేషన్ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది అనమాట. అట్లా ఫేడ్ అవుట్ అయ్యే మోటివేషన్ కంటే కూడా సెల్ఫ్ మోటివేషన్ తీసుకోండి. లైక్ మీరు ఇంతకుముందు సాధించిన విషయాలు కానీ, మీరు ఇంతకుముందు ఎలా చేశారు, ఎట్లాంటి పరిస్థితుల్ని దాటి మీరు సక్సెస్ అయ్యారు, చిన్న చిన్న విషయాలైనా పర్లేదు, అవి గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో దట్ మీకు ఆ మోటివేషనే ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. బయట నుంచి వచ్చే మోటివేషన్ కంటే కూడా మీ ఇన్నర్ మోటివేషన్, మీరు ఆల్రెడీ పాస్ట్లో చేసినవి అవి గుర్తు తెచ్చుకుంటే అది బెటరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బయట నుంచి వచ్చే మోటివేషన్ మీద డిపెండ్ అయ్యే కంటే కూడా ఒక పర్పస్ అంటూ పెట్టుకుని, ఈ పర్పస్ కోసం, దీనికోసం నేను సక్సెస్ అవ్వాలి, పలానా దానికోసం నేను సక్సెస్ అవ్వాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ కనుక ఉంటే, స్ట్రాంగ్ పర్పస్ కనుక ఉంటే, ఆటోమేటిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మోటివేషన్ మనం ఆ పని చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో రిమెంబర్ దట్ అవుట్ సైడ్ మోటివేషన్ స్టేస్ ఫర్ సమ్ టైమ్ బట్ ఇన్నర్ మోటివేషన్ స్టేస్ ఎలా, అండ్ అదే మిమ్మల్ని సక్సెస్ వరకు తీసుకెళ్తుంది.